గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. అందరి మైండ్ లో ఒకటే క్వశ్చన్, రీట్రేస్మెంట్ రావాలి కదా, ఎప్పుడు వస్తుంది? సో బిట్ కాయిన్ ప్రెజెంట్ మనకి 1 lakh పైన ఎప్పుడైతే టార్గెట్ ని టచ్ చేసిందో దాని తర్వాత మళ్ళీ ఆ టార్గెట్ టచ్ చేయడానికి అక్కడక్కడే బిట్ కాయిన్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. బిట్ కాయిన్ ఎప్పుడెప్పుడైతే ఒక కొత్త ఆల్ టైమ్ హైస్ చేజ్ చేస్తుందో దాని తర్వాత బిట్ కాయిన్ ఎప్పుడు యూజువల్ గా రేంజింగ్ చేస్తూ ఉంటుంది గైస్. అంటే రేంజింగ్ అంటే టువర్డ్స్ ఇప్పుడు $1,04,000 to 1 lakh దాకా అయితే మనకి మార్క్ అయితే ఇస్తూనే ఉంది. సో ఇట్లానే రేంజ్ అవుతూ ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇది మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జోన్ గా మారి ఇది ఒక మంచి రేంజింగ్ గా మారి కొన్ని రోజులు ఇక్కడే మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పెద్ద బిగ్ బూన్ అయితే తీసుకురావచ్చు. యూజువల్ గా మనం 30% అయితే అప్వర్డ్స్ మూమెంట్ చూసాము. $69,000 to $70,000, $69,000 అన్నది మనకు ఆల్ టైమ్ హై ఉంది. ఆగకుండా అక్కడ నుంచి $1,04,000 అయితే వచ్చింది. 30% కన్నా ఎక్కువనే చెప్పొచ్చు బిట్ కాయిన్ లో వచ్చింది. సో అట్లా చూసుకుంటే గనక మనకి ఆల్ట్స్ ఎప్పుడు కదులుతాయి? అసలు మనకి యూజువల్ గా ఆల్ట్స్ లో బుల్ రన్ వచ్చిందా అని అంటే అసలైన బుల్ రన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గాయ్స్. అసలైన బుల్ రన్ మనకి ఇంకా మనం విట్నెస్ చేయబోతున్నాము. కమింగ్ డేస్ లో ఏదైతే ఉంటుందో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వీడియో అన్నది ఈ బుల్ రన్ ఎప్పటిదాకా ఉంటుంది, ఎన్ని రోజులు మనం స్టార్ట్ అవుతాం, దాని తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ రీట్రేస్మెంట్ బిట్ కాయిన్ లో కానీ అదే టైంలో బిట్ కాయిన్ లో కూడా వస్తుందా, లేకపోతే ఓన్లీ ఆల్ట్స్ లోనే రీట్రేస్మెంట్ వస్తుందా, లేకపోతే మనకి చార్ట్స్ ఏం చెప్తున్నాయి, లేకపోతే టోటల్ మార్కెట్ క్యాప్ ఏం చెప్తుంది, లేకపోతే డామినెన్స్ ఏం చెప్తుంది, బిట్ కాయిన్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇదే ఈ టోటల్ వీడియోలో. ఫస్ట్ మనం ఇనిషియల్ గా బిట్ కాయిన్ అసలు హాల్వింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ కి ఆల్ట్స్ లో మనం ఒక మంచి మూవ్మెంట్ అయితే చూసాము, ఎప్పటి నుంచి మనీ ఫ్లో అన్నది కనిపించింది మనకి వేల్స్ ద్వారా కానీ ఏదైనా కానీ, ఇవన్నీ వీటన్నిటి గురించి అయితే నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను కదా. వెరీ ఇంపార్టెంట్, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క వీడియో మీకు క్రిప్టో మార్కెట్ 2024-2025 ఏవైతే ఈ బుల్ రన్ ఉందో ఈ బుల్ రన్ మొత్తానికి ఇదే సింగిల్ వీడియో అయితే మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతుంది. మనం ఎప్పుడు మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్ డేట్స్ అండ్ ఎప్పుడెప్పుడు రీట్రేస్మెంట్స్ వస్తాయి, ఏ టైమ్స్ లో మనం కొంచెం కాషన్ గా ఉండాలి లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఈ టైమ్స్ లో మనం జాగ్రత్తగా ఉంటే గనక 100% అయితే మీ పోర్ట్ఫోలియోస్ ని ఈజీగా 10 to 20x ఆర్ 30x దాకా అయితే మీరు పర్ఫార్మ్ చేయగలరు. ఇన్ కేస్ ఈ డేట్స్ లోనే మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా కానీ మీకు లాస్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి. వీటన్నిటి గురించి అయితే ఇవాళ డిస్కస్ చేస్తాను గైస్. ఓకే, మన వీడియోలోకి వెళ్లే ముందు అయితే కనుక నా కంటెంట్ నచ్చితే అందరూ లైక్ అయితే చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇన్ కేస్ ఎవరికన్నా ఫ్రెండ్స్ కి ఆర్ రిలేటివ్స్ కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. స్క్రీన్ లో అయితే చూద్దాము ఇవాళ వీడియో టాపిక్ ఏంటి అని చెప్పి. సో గైస్, ప్రెజెంట్ మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి ఇదంతా బిట్ కాయిన్. బిట్ కాయిన్ మనకి 4 సైకిల్స్ అయితే నడిచింది ఇప్పటిదాకా. వెరాజ్ 2012 అండ్ 2016 అండ్ 2020 అండ్ ప్రెజెంట్ మనకి హాల్వింగ్ అయింది 2024. 4 సైకిల్స్ ని నేనైతే చార్ట్ లో అయితే ఇక్కడే మీకు చూపిస్తున్నాను, చూడండి క్లియర్ గా. సో 2012 లో హాల్వింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఒక మంచి మూవ్ కనిపించింది బిట్ కాయిన్, లైక్ బిట్ కాయిన్ లో ఫస్ట్ ఎగ్జాక్ట్ గా చూసుకుంటే కనుక 334 డేస్. అండ్ నెక్స్ట్ మనకి హాల్వింగ్ అయిపోయిన తర్వాత 2016 లో 335 డేస్, 2020 లో 335 డేస్. ఓకే, 2024 లో ఎప్పుడు దాకా మనం హైలో వెళ్ళబోతున్నాం, ఎక్కడ దాకా హైలో వెళ్ళబోతున్నాం అంటే ఆబ్వియస్ గా 334 డేస్ వస్తుంది. 334 వస్తుంది, 35 రావట్లేదు ఇక్కడ. ఓకే, 334 డేస్ చూసుకుంటే కనుక ఫస్ట్ మార్చ్ 2025 దాకా మనం బిట్ కాయిన్ అన్నది అప్వర్డ్స్ మూమెంటం ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎందుకు అని అంటే కనుక ఒకసారి డీటెయిల్డ్ గా మార్చ్ 20 లోకి అయితే వెళ్దాం ఫస్ట్. సో సారీ, ఇయర్ 2020లో ఏం జరిగింది? సో ఎప్పుడైతే హాల్వింగ్ అయిపోయిందో మే 1st హాల్వింగ్ అయితే అయింది మనకి. హాల్వింగ్ అయిపోయిన తర్వాత నుంచి దాని తర్వాత అప్రాక్సిమేట్లీ మనకి 335 డేస్ అన్నది బిట్ కాయిన్ ఓన్లీ అప్వర్డ్స్ మూమెంటం లోనే ఉంది. మధ్యలో చిన్న చిన్న రీట్రేస్మెంట్లు వచ్చినా కానీ మంత్లీ క్లోజింగ్స్ అన్నది అప్వర్డ్స్ మూమెంటం ఆగకుండా, ఓకే, ట్రెండ్ కంటిన్యూషన్ అంటాం కదా, ఈ ట్రెండ్ కంటిన్యూషన్ మొత్తం అప్వర్డ్స్ మూమెంటం మాత్రమే కంటిన్యూ అయితే చేస్తూ వెళ్ళింది. దాని తర్వాత ఎప్పుడైతే 335 డేస్ అయిందో 335 డేస్ అయిన తర్వాత ఇది 1 మంత్, ఇది 2nd మంత్, ఇది 3rd మంత్. ఈ మంత్స్ ఏంటిది? ఏప్రిల్, మే, జూన్. కరెక్ట్ గా గుర్తుంచుకోండి గైస్. నేను ఫర్దర్ గా ఏవైతే చార్ట్ చూపిస్తాను ఏ మంత్ లో వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం వస్తుందని చెప్పి క్లియర్ గా అయితే డేటా మీకు చెప్పబోతుంది. సో మనం అప్రాక్సిమేట్లీ అక్టోబర్ 1, 2, 3, 4, 5, 6 మంత్స్ అప్రాక్సిమేట్లీ మనం 6 మంత్స్ అన్నది ఓన్లీ బుల్ లోనే ఉన్నాం, అప్ ట్రెండ్ లో మాత్రమే ఉన్నాం. బుల్ అని కూడా చెప్పకూడదు, ఓన్లీ అప్ ట్రెండ్ లో ఉన్నాం. దాని తర్వాత మనకి డౌన్ ట్రెండ్ వచ్చింది 3 మంత్స్. దాని తర్వాత నుంచి కొత్త ఆల్ టైమ్ హై ఇచ్చుకొని మార్కెట్ లోంచి డౌన్వర్డ్స్ మూమెంటం అనేది స్టార్ట్ అయిపోయింది. కొత్త ఆల్ టైమ్ హై ఎప్పుడు వచ్చింది అని
అంటే అక్టోబర్, ఓకే 2021 అక్టోబర్ లో అయితే వచ్చింది. సో ఈ టోటల్ గా మనకి ఎన్ని డేస్ ఈ బుల్ రన్ అయితే హాల్వింగ్ తర్వాత జరిగింది, ఓకే అది చూస్తే మనం 549 డేస్ అయితే మనం మొత్తం టోటల్ హాల్వింగ్ తర్వాత 549 డేస్ అనేది హాల్వింగ్ తర్వాత ఒక డేస్ ఇన్ని డేస్ అయితే మనం మార్కెట్ లో బుల్ రన్ కోసం ఎదురైతే చూస్తూ ఉంటాము. హాల్వింగ్ అయిపోగానే బుల్ రన్ అయితే స్టార్ట్ అవ్వదు గైస్. హాల్వింగ్ అయిపోయిన కరెక్ట్ గా 123 153 ఓకే అప్రాక్సిమేట్లీ 153 డేస్ తర్వాత మనకైతే బుల్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి 304 డేస్ దాకా ఒకటే ట్రెండ్ అన్నది అప్వర్డ్స్ మొమెంటం మాత్రమే తీసుకెళ్తుంది మార్కెట్ లో. సో బ్యాక్ ఇన్ టు 2016 సేమ్ చెప్తుంది 335 డేస్ దాకా మనం ఓన్లీ అప్ ట్రెండ్ ని మాత్రం. సో ఇక్కడ చూస్తే మనం 396 డేస్ దాకా ఓన్లీ అప్ ట్రెండ్ లో మాత్రమే ఉన్నాము బిట్ కాయిన్ లో. దాని తర్వాత ఓన్లీ 1 మంత్ మాత్రమే రీట్రేస్మెంట్ తీసుకుని దాని తర్వాత మనకి టువర్డ్స్ 518 డేస్ దాకా మొత్తం టువర్డ్స్ మనం ఓకే సేమ్ అదే ఇదిలో ఉన్నాము. సో ఇక్కడ కూడా మీరు చూడండి ఎన్ని రోజులు మనం ఉన్నాము, 518 డేస్ కనిపిస్తుందా, 518 డేస్. సో ఇంత ముందు మనకి 2016 లో హైయెస్ట్ వచ్చేసరికి ఆల్ టైమ్ హై $19,000 కాబట్టి యూజువల్ గా అక్కడ అంత రీట్రేస్మెంట్ 3 మంత్స్ అయితే రీట్రేస్మెంట్ తీసుకోలేదు. 3 మంత్స్ తీసుకోకుండా ఓన్లీ 1 మంత్ మాత్రమే తీసుకుంది. ఓకే 1 మంత్ తీసుకుంది దాని తర్వాత ఓన్లీ అప్ ట్రెండ్ లో మాత్రమే మార్కెట్ అనేది టువర్డ్స్ అప్వర్డ్స్ మొమెంటం కి అయితే వెళ్ళిపోయింది. సో మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాము అని అంటే హాల్వింగ్ తర్వాత ఓకే బుల్ రన్ రావడానికి ఎగ్జాంపుల్ గా 184 డేస్ అని 153 డేస్ అని అయితే చెప్పాను కదా. మనకి హాల్వింగ్ తర్వాత 153 డేస్ అంటే మనం అది సెప్టెంబర్ లో ఉన్నాం. ఓకే సేమ్ చూడండి క్యాండిల్స్ చూడండి సేమ్ ఉంటాయి. సో సేమ్ మూవ్ అండ్ సేమ్ థింగ్స్. ఓకే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఏంటిది మనకి అక్టోబర్. ఓకే అక్టోబర్ లో ఏ క్యాండిల్ వచ్చింది, సేమ్ క్యాండిల్. ఓకే నెక్స్ట్ నవంబర్ లో ఒక బిగ్ క్యాండిల్ కనిపించింది, దానికన్నా ఎక్కువ క్యాండిల్ అయితే బిగ్ అయితే కనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి డిసెంబర్ క్యాండిల్ గైస్. ఇది యాక్చువల్ గా మనకైతే వాళ్ళకి ఇది డిసెంబర్, ఎందుకంటే మనం ప్రీవియస్ బుల్ రన్ లో May 20 లోనే ఉన్నాము. ఈసారి ఏప్రిల్ ముందే వచ్చేసింది హాల్వింగ్ అన్నది. దాని తర్వాత ఒక మంత్ తర్వాత వచ్చింది అక్కడ ప్రీవియస్ దాంట్లో అయితే. ఓకే ఆ డేటా ప్రకారంగా చూసుకుంటే గనక మనం డిసెంబర్ లో యూజువల్ గా కొంచెం వాలటాలిటీని అయితే చూస్తాము. ఎందుకనంటే డిసెంబర్ ఆర్ జాన్ లో ఈ 2 మంత్స్ మొత్తంలో మనకి కొంచెం ప్రాబబిలిటీ ఛాన్స్ ఎలా ఉండబోతుంది అని అంటే సూన్ ఆర్ లేటర్ మనం కొంచెం చిన్న రీట్రేస్మెంట్ చూసుకొని మళ్ళీ టువర్డ్స్ మార్కెట్ అన్నది అప్వర్డ్స్ మొమెంటం వెళ్తుంది అని అంటే. ఎందుకు అంటే ఈ డిప్ ని ఎందుకు చూస్తాము అని అంటే డిసెంబర్ లో మనకి క్రిస్టమస్ ఉంటుంది కాబట్టి గ్లోబల్ గా ఏదైనా వరల్డ్ అందరూ క్రిస్టమస్ ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి యూజువల్ గా వాళ్ళ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అవి మార్కెట్స్ లోంచే తీస్తారు. గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఆల్మోస్ట్ డిసెంబర్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్స్ మోస్ట్లీ జరుగుతూ ఉంటాయి. ఓకే అట్లా చూసుకుంటే చిన్న రీట్రేస్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. మనం టువర్డ్స్ మళ్ళీ ఎప్పటిదాకా మనం ఈసారి రన్ చూడబోతున్నాము. సో అట్లా ఈ డేటా ప్రకారంగా ఇక్కడున్న డేటా ప్రకారంగా ఇక్కడున్న డేటా ప్రకారంగా మనం ఒకసారి చూస్తే గనక మనం మార్చ్ దాకా సేమ్ బిట్ కాయిన్ లో కంటిన్యూషన్ అన్నది చూడబోడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది గైస్. ఓన్లీ మార్చ్ అంటే ఇప్పుడు మనం డిసెంబర్ లోకి అయితే అడుగు పెట్టేసాము. డిసెంబర్ లో ఆల్మోస్ట్ 8 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జాన్ ఫెబ్ మార్చ్ 3 మంత్స్ ఇంకా మనకు ఉంది. డిసెంబర్ లో చిన్న వాలటాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మార్చ్ దాకా సేమ్ కంటిన్యూషన్ జరగబోతుంది బిట్ కాయిన్ లో కనుక. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి టోటల్ మార్కెట్ క్యాప్, ఇది మెయిన్ మన పార్ట్, మన ఆల్ట్స్ కి సంబంధించిన మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో ప్రతి ఆల్ట్స్ ని దీంట్లోనే మనం చూస్తాం. సో ఇది కూడా 2020 లో మనం హాల్వింగ్ తర్వాత 231 డేస్ తర్వాత ఒక మంచి రన్ అయితే రావడం స్టార్ట్ అయింది ఆల్ట్ కాయిన్స్ లోకి. సో ప్రెసెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి, అప్రాక్సిమేట్లీ 102.98 బిలియన్ ఉండాల్సిన మార్కెట్ క్యాప్ మనకు ఆల్మోస్ట్ మనం మార్చ్ దాకా వచ్చేసరికి 343 బిలియన్ అయితే వచ్చింది. అప్రాక్సిమేట్లీ మనం 3.5x అయితే మనం టోటల్ మార్కెట్ క్యాప్ లో అప్వర్డ్స్ మొమెంటం అయితే చూసాం. సో ప్రెసెంట్ అదే 231 డేస్ చూసుకుంటే గనక మనం 231 డేస్ అన్నది ఈ మంత్ తో ఇంకా 14 డేస్ ఈ డిసెంబర్ కూడా అయిపోతే ఈ మంత్ తో ఈ 231 డేస్ అన్నది అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. 231 అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అట్లాగే మనం ఒక్కసారి కొంచెం దీన్ని చార్ట్ ని ముందుకు చేసి ఇట్లా చూస్తే గనక ఓకే 364 డేస్. సో సేమ్ యాజ్ మనం ఎక్కడైతే ఏదైతే చూస్తున్నామో ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్, సేమ్ యాజ్ ఇదే ఎక్స్పోనెన్షియల్ మూవ్ చూడడానికి మనకి ప్రాబబిలిటీ ఛాన్స్ అన్నది ఇక్కడ కూడా ఏం చూపిస్తుంది, టోటల్ మార్కెట్ క్యాప్ లో మార్చ్ దాకా అయితే చూపిస్తుంది. సో యూజువల్ గా ఇప్పుడు మనం ఎందుకు ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో ఒక 2, 3, 4, 5 డేస్ నుంచి ఓన్లీ ఇక్కడ మాత్రమే కన్సాలిడేట్ అవుతున్నాం అంటే ఇది ఒక పెద్ద ప్రీవియస్ ఆల్ టైమ్ హై గైస్. దీన్ని ఇంత ఈజీ కాదు బ్రేక్ చేయడం. అందుకే ఇక్కడ కొంచెం
కన్సాలిడేట్ అయితే అవుతుంది మార్కెట్. వన్స్ ఇది ఏదైతే బ్రేక్ అయిపోతుందో, బ్రేక్ అయితే దీనిపైన మనం కన్సాలిడేషన్ అవుతాము. దాని తర్వాత మళ్ళీ ఒక మనకి ఎక్స్పోనెన్షియల్ మూవ్ రావడానికి అయితే నో డౌట్ గైస్. ఎందుకంటే మనం యూజువల్గా 230 days ఇప్పటికీ కంప్లీట్ అయితే చేసాము. దాంట్లోనే మనం 290.72 బిలియన్ అయితే మార్కెట్ క్యాప్ వచ్చింది. సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ మనకి 3.5x అన్నది మార్చ్ లోపు అయితే, అక్టోబర్ అంటే మనకు వచ్చే మార్చ్ లోపు అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ మనం 290 చూస్తున్నాం కాబట్టి యూజువల్ గానే నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారంగా ఇంకొక 3x అంటే అప్రాక్సిమేట్లీ ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో మనం ఒక $1 trillion చూడడానికి అయితే మార్చ్ లోపు ప్రాబబిలిటీ ఛాన్స్ అవుతుంది. యూజువల్ గా 800 to 900 లేకపోతే 1 trillion దాకా అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ యాజ్ డేటా ఏం చెప్తుంది అని అంటే, సేమ్ ఉన్న డేటా ప్రకారంగా అయితే మనం ఇక్కడ నుంచి ఇంకొక 3x అన్నది ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉండింది. అట్లాగే ఇప్పటిదాకా మనకు వచ్చింది ఏది అసలు సిసలైన మూవ్స్ అయితే కాదని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఉన్నది 231 days లో మాత్రమే ఉన్నాము. అసలు మూవ్స్ అన్నది వచ్చేవన్నది కమింగ్ మంత్స్ లో వస్తున్నాయి కాదు. ఎందుకంటే నెక్స్ట్ జాన్, ఫెబ్, మార్చ్ ఏదైతే December 15th or December 20 నుంచి కూడా మూవ్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మూవ్ రావాలి అని అంటే ఇది బ్రేక్అవుట్ అయితే రావాలి. ఈ బ్రేక్అవుట్ వస్తే కనుక సేమ్ నేను చెప్పిన మూవ్స్ అన్నది రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో డేటా చెప్తున్న ప్రకారంగా మనం అంటే మార్చ్ నుంచి మళ్ళీ ఒక 30% అన్నది డౌన్వర్డ్స్ మూమెంటం ఉండడానికి హై ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం 70% అయితే కరెక్షన్ తీసుకుంది. కరెక్షన్ రావడం సూన్ ఆర్ లేటర్ ఎప్పుడైనా కరెక్షన్ అయితే వస్తుంది. ఆ కరెక్షన్ ఎప్పుడు వస్తుంది అన్నదే మ్యాటర్. సో ప్రెసెంట్ మనం చూస్తే కనుక మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒక ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇన్ కేస్ ఆ 70% చూసుకుంటే కనుక దీన్ని మళ్ళీ సపోర్ట్ గా చేసుకొని దీన్ని రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మనం అప్వర్డ్స్ మూమెంటంకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మార్చ్ లో మనకి కరెక్షన్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. సో ఆ కరెక్షన్ ఎన్ని మంత్స్ ఉంటుంది? నేను బిట్ కాయిన్ లో మీకు ఏమేమి మంత్స్ చూపించాను, ఇక్కడేం మంత్స్ చూపిస్తుంది కరెక్షన్ మంత్స్? మే, జూన్, జూలై. ఓకే, అట్లాగే మళ్ళీ మనం బిట్ కాయిన్ లోకి వెళ్తే కనుక ఏప్రిల్, మే, జూన్. ఓకే, సేమ్ మోస్ట్ ప్రాబబ్లీ 3 months అయితే మనకి 2020 హాల్వింగ్ తర్వాత 2021 బుల్ రన్ ఏదైతే వచ్చిందో ఆ బుల్ రన్ లో మనకి 3 months అన్నది ఒక కన్సాలిడేషన్ గానీ లేకపోతే రీట్రేస్మెంట్ తీసుకోవడానికి గానీ జోన్స్ ఉన్నాయి. సో అదే మనం ఏప్రిల్, మే, జూన్ అన్నది 3 months మనకి మళ్ళీ డౌన్వర్డ్స్ మూమెంటం ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లాస్ట్ 3 months ఇది మాత్రమే మళ్ళీ ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే తీసుకొస్తుంది మార్కెట్ లో. దాని తర్వాత ఇంకా మనం బేర్ రన్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం గైస్. అట్లాగే డామినెన్స్ ఏం చెప్తుంది అన్నది కూడా ఒకసారి చూద్దాము. సో వేరే బ్యాక్ ఇన్ టు డామినెన్స్ అండ్ డామినెన్స్ చార్ట్ లో గనక సేమ్ హాల్వింగ్ తర్వాత 2020 తర్వాత మనం చూస్తే హాల్వింగ్ తర్వాత 2020 తర్వాత మనం 238 days తర్వాత ఆగకుండా డామినెన్స్ అన్నది ఫాల్ లోకి స్టార్ట్ అయిపోయింది. సో ప్రెసెంట్ మనం అదే 238 days లోకి అప్రాక్సిమేట్లీ 238 days లోకి అయితే ఎంటర్ అయ్యాం గైస్. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ కూడా మీకు డౌన్ ఫాల్ మూమెంట్ అన్నది డామినెన్స్ లో ఉంది. అదే ఈ 2 months డౌన్ ఫాల్ మూమెంట్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది అసలు సిసలైన డౌన్ ఫాల్ మూమెంట్ రావడానికి ఇదే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి ఈ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఇది మార్చ్ అయ్యి మోస్ట్లీ. దాని తర్వాత ఇది అంతే. ఓకే, దాని తర్వాత ఇట్లా ఫాల్ అవుతుంది. సారీ, ఇదంతా మార్చ్ దాకే గైస్, మార్చ్, ఏప్రిల్ ఇదంతా ఫాలే. ఇంత ఫాల్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ $1 trillion మార్క్ అయితే మనం మూవ్ చేయాలి కాబట్టి సేమ్ దీనికన్నా ఇంకా ఎక్కువ ఫాలే ఉండుండొచ్చు మోస్ట్లీ. బట్ ఒక్కటైతే గుర్తుంచుకోండి, డామినెన్స్ లో వెరీ క్రూషియల్ అంటే క్రూషియల్ సపోర్ట్ ఇది డామినెన్స్ కి. ఏదైతే 49 to 48 మధ్యలో ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ లో ఒక్కసారి వస్తే కనుక ఇట్లా పుల్ బ్యాక్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సపోర్ట్ ఇప్పటి నుంచి కాదు, 2017 నుంచి ఉంది. ఓకే, అప్రాక్సిమేట్లీ మీరే లెక్కేయండి, 7 years ఆఫ్ సపోర్ట్ అది. ఓకే, 7 years ఆఫ్ సపోర్ట్ అంత ఈజీగా అయితే బ్రేక్ చేయదు. అట్లాగే మనం దీన్ని బ్యాక్ ఇన్ 2023 బ్రేక్ చేసే రావడానికి మనకు అప్రాక్సిమేట్లీ ఎన్నిసార్లు రీటెస్ట్ 1, 2, 3, 4 ఓకే ఎన్నో నెలలు రీటెస్ట్ చేసుకొని మళ్ళీ బ్రేక్ చేయడానికి. అట్లాగే మనం మార్చ్ లో 1, 2, 3 months కన్సాలిడేట్ ఇక్కడే అయ్యి దాని తర్వాత సూన్ ఆర్ లేటర్ ఈ జోన్ అయితే మనం డామినెన్స్ లో బ్రేక్ చేసాం. అట్లాగే డామినెన్స్ ఫాల్ అయ్యేటప్పుడు కూడా ఇదే జోన్ హ్యూజ్ సపోర్ట్ ఇస్తుంది. ఆ సపోర్ట్ ఇన్ కేస్ ఇప్పటిదాకా మనం ఈ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని బ్రేక్ చేసినా గానీ నో డౌట్ గైస్. ఓకే, అట్లాగే నేను యూజువల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే మనకి జాన్, ఫెబ్, మార్చ్ లోపు ఇక్కడ దాకా వచ్చి దాని తర్వాత మార్చ్ నుంచి ఏదైతే బిట్ కాయిన్ అన్నది టువర్డ్స్ మళ్ళీ కరెక్షన్ మూమెంట్ లోకి వస్తుంది కదా, అప్పుడు ఈ కరెక్షన్ మూమెంట్ అన్నది ఇట్లా
ఇట్లా అప్వర్డ్స్ వచ్చి దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కరెక్షన్ అయిపోయి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ సెకండ్ మెగా ర్యాలీలోకి ఎప్పుడైతే మనం లీడ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఇట్లా వచ్చి దాని తర్వాత ఇట్లా ఆడి ఒకసారి ఇట్లా బ్రేక్ అయితే అవుతుంది డామినెన్స్ లో అని అనుకుంటున్నాం. సో ఈ డేటా ప్రకారం కూడా ఒకటే చెప్తుంది గైస్, ఇక్కడ కూడా చూడండి మే, జూన్, జూలై ఈ 3 months మాత్రమే మనకి అప్వర్డ్స్ మూమెంటం అన్నది కనిపించింది డామినెన్స్ లో. సేమ్ అదే క్రిప్టో మార్కెట్ చూసుకుంటే కనుక ఓకే, సేమ్ అదే క్రిప్టో మార్కెట్ లో చూస్తే సేమ్ మే, జూన్, జూలై. బట్ ఇక్కడ టోటల్ మార్కెట్ క్యాప్ లో ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే గనక ఓకే, సేమ్ మే, జూన్, జూలై ఈ 3 months మాత్రమే క్రిప్టో డామినెన్స్ లో అండ్ క్రిప్టో మార్కెట్ లో అదే జరిగింది. అదే బిట్ కాయిన్ లోకి వస్తే రీట్రేస్మెంట్ జూన్, ఏప్రిల్, మే, జూన్ ఓకే కనిపిస్తుంది కదా. ఈ 3 months ఉండబోతుంది గైస్. మనకు అట్లాగే మనకి బిట్ కాయిన్ లో చూస్తే కనుక మార్చ్, ఏప్రిల్, మే అన్నది రీట్రేస్మెంట్ జోన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఉంటాయి. హెవీ రీట్రేస్మెంట్ అంటే ఇప్పుడు ఇంకా రీట్రేస్మెంట్ రాదా అంటే కనుక డిసెంబర్ లో ఆబ్వియస్ గా ఒక రీట్రేస్మెంట్ అయితే వస్తుంది. డిసెంబర్ ఆర్ జాన్ 15th అండ్ జాన్ 20 లోపు అనుకోండి. వచ్చిన తర్వాత జాన్ 20 నుంచి ఫెబ్ అండ్ మార్చ్ ఎండింగ్ దాకా మనం ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఉండడానికి అయితే మార్కెట్ లో ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఓకే, అట్లాగే ఇంకొక డేటాని అయితే చూపిస్తాను చూడండి. యూజువల్ గా మంత్లీ బిట్ కాయిన్ మంత్లీ రిటర్న్స్ ఇవి మీరు చూస్తే డిసెంబర్ లో మనం ఎప్పుడు ఫస్ట్ హాల్వింగ్ ఎప్పుడు వచ్చింది మనకి ప్రీవియస్ గా మనం ప్రీవియస్ మాత్రమే చూద్దాము. 2020 ఓకే, 2020లో అయితే హాల్వింగ్ వచ్చింది మనకి. ఓకే, 2020లో అయితే హాల్వింగ్ వచ్చింది. 2020 హాల్వింగ్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఫస్ట్ డిసెంబర్ చూసుకుంటే కనుక 46% అనేది పెరగడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ హాల్వింగ్ మనకి 2024 ఏప్రిల్లో వచ్చింది. ఓకే, ఇదే ఆ మంత్ ఏప్రిల్లో చూసుకుంటే కనుక సో ఇదే డిసెంబర్ లో చూస్తే కనుక సేమ్ యాజ్ 2020లో ఉండబోతున్నట్టే ఉంటే కనుక మనం అప్వర్డ్స్ మూమెంటం ఉండే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ సెకండ్ హాల్వింగ్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2016లో వచ్చింది. 2016 జూన్, జూలైలో వచ్చింది. ఓకే, ఇదిగో జూలై 16 జూలై. ఓకే, ఇది 16 జూలై మనకి డిసెంబర్ చూస్తే కనుక 30%. సో ఆన్ అండ్ యావరేజ్ గా ఈ డిసెంబర్ కూడా మనకి అప్వర్డ్స్ మూమెంటం ఉండడానికే ప్రాబిలిటీ ఛాన్స్ కనిపిస్తుంది బిట్ కాయిన్ రిటర్న్స్ లో. ఎప్పుడైతే హాల్వింగ్ అయిపోయినా నెక్స్ట్ ఏదైతే ఆ ఇయర్ లోనే డిసెంబర్ వస్తుందో ఆ డిసెంబర్ అన్నది అప్వర్డ్స్ మూమెంటం కే తీసుకెళ్తుంది. బిట్ కాయిన్ లో అప్వర్డ్స్ మూమెంటం ఉందని అంటే ఆల్ట్స్ లోకి మనీ రావు. ఇప్పటిదాకా ఓన్లీ మనకి హై క్యాప్ ఆల్ట్ కాయిన్స్ లోకి మాత్రమే మనీ అయితే ఫ్లో కనిపించింది. లో క్యాప్ ఆల్ట్స్ లోకి కూడా కనిపించడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అనేది జాన్ 20 తర్వాత మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది. ఈ లోపు చిన్న రీట్రేస్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి గైస్. ఆ రీట్రేస్మెంట్ జోన్స్ అన్ని బుక్ చేసుకోండి. 100% ప్రాఫిట్స్ అయితే ఎక్కడ బుక్ చేయొద్దు. ఇది నా మెయిన్ సజెషన్. ఓకే, ఎందుకంటే మనం ఒక్కసారి బుక్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ బుక్ చేసిన తర్వాత మార్కెట్ అన్నది ఎక్స్పోనెన్షియల్ మూవ్ వెళ్ళింది అనుకోండి, క్యాచ్ చేయడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది నా అనాలిసిస్ గైస్. మీకు నా అనాలిసిస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. ఇంకా మీకు ఏమన్నా ఫర్దర్ గా వేటి మీద అనాలిసిస్ కావాలి అనుకున్నా కానీ వాటిని కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. మీకైతే ఇట్లాంటి రెగ్యులర్ కంటెంట్, క్రిప్టో కంటెంట్ ని తెలుగులో అయితే ప్రాపర్ గా నేను తీసుకొస్తూనే ఉంటాను గైస్. మీకైతే ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.